ఏం నడుస్తుంది? మీ పేరు? నా పేరు నాగగౌరి అండి. ఇక్కడ పోలింగ్ బూత్లు అన్ని చక్కగా ఉన్నాయమ్మా, మంచిగా? అస్సలు బాగాలేదండి. నేను ఓటేయడానికి వెళ్ళాను. ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లోనే ఉన్నాయి. అన్ని బూతుల్లో కూడా చీకట్లోనే ఉన్నాయి. లైటింగ్ అనేది లేదు. ఆ గుర్తులు అనేవి కనిపించట్లేదు. అడిగినా కూడా అక్కడ కోపడిపోతున్నారు. ఓటర్లు అందరూ కూడా దేనికి వేస్తున్నారో కూడా తెలియట్లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఓటు వాళ్ళకి వేసుకునే హక్కు ఉంది, కానీ అది కూడా ఇక్కడ పాడు చేసేస్తున్నారు. ప్రజాస్వామ్యం మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు వేసి ఓటు ఎమ్మెల్యేది ప్రతి బూత్ లో కూడా ఎమ్మెల్యే ఈవీఎంలు ఏవి కూడా చీకట్లోనే ఉన్నాయి. మొత్తం అన్ని చీకట్లోనే ఉన్నాయి. ఏది కూడా గుర్తులు కూడా కనిపించట్లేదు. చెప్పామండి, చెప్పాం. అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా మిగతా బూతుల్లో కూడా అలాగే ఉన్నాయి. అక్కడ పొరపాటు ఏమో అనుకుని మేము బయటకు వచ్చేసాం. కానీ అన్ని బూతుల్లో కూడా ఎమ్మెల్యే ఈవీఎంలు మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే ఈవీఎంలు పనిచేయట్లేదు. లైటింగ్ లేదు, అసలు తెలియట్లేదు ఎక్కడ ఏముందో. ఓటర్లు చెప్పాం సార్, చెప్పాం కానీ ఇంకా అసలు ఏం తీసుకోవట్లేదండి. వాళ్ళు లైట్లు లేవన్నా పట్టించుకోవట్లేదు. ఆ చీకటిగా ఉంది. ఆ డోర్స్ కూడా ఓపెన్ చేయట్లేదు. వేసే ఓటర్ల మీద కోపడిపోతున్నారు. ఈ ఎలక్షన్ అంతా ప్రజాస్వామ్యం మొత్తం భ్రష్టు పట్టించడానికి ఉంది. ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఈ రోజున పిఠాపురంలో. ఎమ్మెల్యే ఈవీఎంలు ఏవి కూడా పనిచేయట్లేదు. ఓటేసే వాళ్ళకి చెప్తున్నాను, ఒకసారి చూసుకోండి అని. ప్రజాస్వామ్యం కాపాడడానికి మాత్రమే, ఏ పార్టీకి సంబంధం లేదు. ఈవీఎంలు ఎమ్మెల్యే ఈవీఎంలు చీకట్లో ఉన్నాయి. మీరు ఓటేసారా? ఓటు మీరు దేనికి వేసారో ఫ్లెడ్జ్ గా కనబడిందా లేదా? అంత లైటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్ గా లైటింగ్ లేదండి. ఇంత సమ్మర్ లో కూడా ఎలక్షన్ డిపార్ట్మెంట్ సరి చూసుకోవాల్సిన బాధ్యత ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సగటు ఓటర్ ప్రతి పౌరుడు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఓటేసే ప్రతి పౌరుడు కూడా వాడు దేనికి వేస్తున్నారో వాళ్ళకి పూర్తిగా సాటిస్ఫై లేదు. అన్న మీరు ఓటేసారా? వేసానండి. ఇప్పుడు ఈవీఎం మిషన్ల దగ్గర అన్ని కనిపిస్తున్నా మీకు గుర్తులు? లైటింగ్ ఫెయిల్యూర్ ఉందండి ఖచ్చితంగా. అక్కడ ఎవరికైనా చెప్పారా మీరు పోలింగ్ బూత్ లో? ఏం లేదని వచ్చాను మామూలుగా. నాకు కొంచెం యంగ్ కాబట్టి కనిపించింది. నేను మామూలుగా నా ఓటేసి క్యాస్ట్ చేసి వచ్చాను. కనిపిస్తుందా నీకు? మాక్సిమం లైటింగ్ ఫెయిల్యూర్ ఖచ్చితంగా ఉంది. బూత్ ఏంటన్నా ఇది? 162, 163, 164 కూడా. ఓకే థ్యాంక్ యూ అన్న. మీ పేరు? దుర్గా అన్న. ఇక్కడ ఎన్నో బూత్ ఇది? 164 పిఠాపురం స్థానిక. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి, మరి ఎట్లా జరుగుతున్నాయి లోన్? ఈవీఎం మిషన్ అన్ని ఏం కనిపిస్తారు? అయితే బాగానే కనబడుతున్నా. ఎమ్మెల్యే అయితే కొంచెం బ్లర్ గా లైటింగ్ వస్తుంది. లైట్ గా లైటింగ్ వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే మేము మా హెడ్ ఆఫీసర్ చెప్తాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు, మీరు వెళ్ళొద్దు అని అంటున్నారు. మరి అంతలోపు ఓట్లు మరి ఎవరికి వేస్తారు ఏంది కథ కదా? ఫస్ట్ ఎంపీ ఓట్ పెద్దోళ్ళు ఎవరికి వేస్తున్నారో తెలుసు. 4 నవంబర్ నొక్కుతున్నారు వాళ్ళు ఎంపీ ఓట్ కి. అసలు వాళ్ళకి పెద్దలుగా ఏం తెలుస్తుంది. మనం వెళ్ళి చెప్తున్నా సరే పెద్దలు ఎవరు వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేదు. ముసలి కళ్ళు కనపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది చెప్తుంటే వాళ్ళు వచ్చి రెస్పాన్స్ అవుతలేదు లోపల నుండి. కొన్ని మేమన్నా తీసుకెళ్తాం అంటే అది కూడా ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఎవరు అక్కడ వాళ్ళు అధికారులు. ఇప్పుడు కళ్ళు కనిపించిన వాళ్ళని అందరినీ తీసుకెళ్లి ఖచ్చితంగా ఇంకో పర్సన్ వెళ్ళి ఓటు వేపియాల. అలాగే అవ్వదు, మీరు వెళ్ళకండి, మా వాళ్ళు మేము పంపుతాం అని అంటున్నారు. మేము తీసుకుని వెళ్తున్నాం. మా ఇప్పుడు ఎమ్మెల్యే ఈవీఎం లో లైట్ వస్తుంది. లైటింగ్ అదొకటే, ఉన్నాయన్ని బాగానే వస్తుంది. ఎంపీది అక్కడ ఉన్న అధికారులు ఏం చక్కగా ఏం చూస్తలే. ఎవరికి ఇస్తాను మీరు ఓటు? పవన్ కళ్యాణ్ కన్నా. 2 ఓట్ల ఒకటి ఎంపీ 9, ఎమ్మెల్యే 4. థ్యాంక్ యూ. లక్ష్మి ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? ఇక్కడ ఈవీఎం మిషన్లు ఏం సరిగా కనిపిస్తలేవని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మీకు సరిగ్గానే కనిపించిందా? అంటే ఈవీఎం మిషన్ కనిపించిందండి మాకు. అంటే ఏ మిషన్ సరిగ్గా లేదు, ఏ మిషన్ సరిగ్గా ఉంది? 2 కనిపించిందండి మాకైతే. 2 కనిపించింది. మరి ఎట్లుంది లోన మొత్తం? బానే ఉందండి. అంటే ముసలోళ్ళు ఎవరైనా వస్తే ముసలోళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంటదేమో అని కళ్ళజోళ్ళు పెట్టుకోకూడదు అంటున్నారు కదా. మరి కళ్ళజోడు పెట్టుకోద్దు అంటున్నారా? మరి కళ్ళజోళ్ళు పెట్టుకోకుండా వేయాలంటే వాళ్ళకి తెలియదు కదా. మరి ఎవరు వేస్తారు వాళ్ళ బదులుగా? ఏంటున్నారులేండి. ఇస్తున్నారా? అంటే వాళ్ళు చెప్పిన నంబర్లకి వేస్తారా లేకుంటే వాళ్ళకి ఏమో తెలియదండి, అది లోపల మనకు తెలియదు కదా. అంటే మొత్తం లోన్ అయితే ఓకే ఉందా? మంచిగా ఉందండి. థ్యాంక్ యూ. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? ఓటేసారా? చూపి నువ్వు. మరి ఎట్లుంది లోన పోలింగ్ బూత్ లా? సరిగా ఏం కనిపిస్తలేవు అని చెప్పి. లైట్లు తెలంగా వెలిగితలేదు. అంటే దేనికి? ఎమ్మెల్యే దానికి ఎంపీ దానికి? 2 వాటికి. 2 వాటికి. అంటే అక్కడ ఉన్న అధికారులకు ఏమైనా చెప్పారు? ఎవడో పట్టించుకుంటలేదు అలా. పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళకి ఎలా వేయాలి, ఎలా దగ్గరికి వెళ్ళి చెప్పడం కూడా సీరియస్ అవుతున్నారు తిరిగి. ఎందుకు సీరియస్ అవుతారు? ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అందరూ అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు లోన. అది మేము పట్టించుకుంటలేదు. ఎవరు జనసేన తాలూకులు లేరు అక్కడ. జనసేన నుంచి ఎవరు లేరా? ఎవరు లేరు అక్కడ. మరి అక్కడ ఉన్న అధికారులకు చెప్పాలి కదా మీరు. ఇట్లా చెప్తే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు వస్తున్నారని ఫ్రెష్ మీటింగ్ పెట్టారని అక్కడ పెట్టాక పోలీసు వాళ్ళు వచ్చారు, చెప్పిలోపు ఫ్లాట్ ఎట్టుకోవడానికి వస్తున్నారు.
మరి ఏందన్న అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామని చెప్పి ఇన్ని ప్లాన్లు చేస్తున్నట్టు అంటే ఎందుకు ఇంతకన్నా ఎందుకు ఆయన వస్తే ఇక్కడ మరి మిగతా వాళ్ళకి ఎందుకు పనిచేయరని ఆయన ఈ వైసీపీ పార్టీ వాళ్ళు నిన్న చాలా మంది పైసలు పంచారు వంగగీత గారి ఇంటికాడికి వెళ్ళి కొంచెం కొట్లాట అంటే గొడవ అనేది చేసిరు కదా సో దాని గురించి ఏమైనా తెలుసా మీకు దాని గురించి ఏమీ తెలియదు అన్న కొంచెం మరి పంచి పెట్టారని తెలుసు కానీ ఇలా దొంగ ఓట్ల కోసం ఇలా చేస్తున్నారని కూడా తెలుసు అన్న కొంతమంది ఒకటి థ్యాంక్ యూ అన్న రాజగోపాల్ ఇక్కడ పిఠాపురం స్థానికులేనా స్థానికుడు ఎన్నో నెంబర్ అన్న బూత్ 164 164 లా మనకు ఈవీఎం మిషన్లు ఏం సరిగా కనిపిస్తలేదని చెప్పి అది చీకట్లో ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక బాగానే ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ చీకట్లో పెట్టారు. మాకు కొద్దిగా డౌట్ గా ఉండి దాని వలన మేము కొద్దిగా బాధపడుతున్నాం. అంటే ఇప్పుడు ఎంపీ మంచిగా కనిపిస్తుందా? అదేండి ఎంపీది ఎమ్మెల్యేది కూడా బాగానే ఉన్నాయండి. ఇందాక నేను ఓటింగ్ ఆల్రెడీ వేసి వచ్చాను. మీరు వేసినప్పుడు మంచిగా ఉండే, ఇప్పుడు మంచిగా లేదా? లేదు. అంటే ఎందుకు చేంజ్ చేస్తారు వీళ్ళు? ఏమో మరి మాకు అర్థం కాదండి. అంటే ఇప్పుడు అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్న ఆఫీసర్స్ కి ఏం చెప్తే రెస్పాండ్ అవుతలేదు. ఆ తర్వాత ఏంటంటే మేము చెప్పామండి, ఇందాక ఆన్ చేశారు నేను చెప్పినప్పుడు. మళ్ళీ ఇప్పుడేమో ముసలి లాంటి వాళ్ళు వెళ్తే వాళ్ళకి కొద్దిగా కళ్ళు అనక కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఇప్పుడు కళ్ళు కనబడని వాళ్ళని వాళ్ళ పక్కన ఎవరో ఒకరు వెళ్ళి ఓట్లు వేపియాలా? అంటే ఏమైనా జరుగుతుందా? అట్లాగంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఉంటే ఎవరైనా తీసుకెళ్తున్నారు, లేకపోతే మాత్రం వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సపోర్ట్ తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుంటే మరి వాళ్ళు ఎవరికి చెప్తారో ఎవరికి వేస్తారో వాళ్ళకేం తెలియదు కదా? తెలియదు. అందులో అయితే మాత్రం కన్ఫ్యూజ్ అండి. ఇప్పుడు మేము అందుకనండి ఇప్పుడు గమ్మున మేము బాధపడేది ఆ విషయం. అంటే ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అంటే గవర్నమెంట్ ప్లానా లేకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామని చెప్పి ప్లాన్ చేస్తారు? అంతే కదండి, మా పవన్ కళ్యాణ్ గారిని ఓడిద్దామనండి. గొర్రెలు మరియమ్మని ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? అది దగ్గి చెరువు పాత కౌన్సిలర్ గారు. ఇది ఓటేసావమ్మా? ఓటేసి వచ్చాను, నా బాబుకి వేసి. ఎవరు? దుర్గతల్లికి దండం పెట్టాను. ఎవరికి వేసావు ఓటు? నేనా? ఎవరికో నా బాబు కోసం ఏడ్చిన బాబుకి వేసాను. అదే ఎవరమ్మా మీ బాబు? గ్లాస్ వేసాను. గ్లాస్ వేసావా? వేసాను 2 ఏపులు. ఎందుకు ఏడుస్తున్నావు మళ్ళా? ఎందుకంటే అయ్యోపుగానే వెళ్ళిపోతారు. ఎందుకంటే వార్తల్లో ఏమైనా ఆలోచించాను అనుకున్నా. చంద్రనాయుడు బాబు వెళ్ళి పిల్లిని సంకలు పెట్టి పిఠాపురాన్ని వదిలేడు. ఆడిని వదిలేడు. పిల్లిని తీసుకెళ్లి సంకలో పెట్టి పిఠాపురాన్ని వదిలేడు అన్నారు. ఎందుకనాల మాట? కళ్యాణం బాబు 3 సార్లు నమ్మాను నేను దేవతని, దుర్గతల్ని. 3 సార్లు నన్ను అన్యాయం చేయదు అన్నాడు. అయ్యో ఆలకించాను వార్తల్లో. నా బాబు లెగ్గాల. నేను దండం పెట్టుకుంటున్నాను తల్లికి. అమ్మా నేను ఆపరేషన్ తీసుకున్నాను, నీకు నేను సరిపోలేను, దండం పెట్టుకున్నాను. ఆ బిడ్డని ఎలుగులో తీసుకురావాలా? నా ప్రాణం అని చెప్పు. ఆ బిడ్డడు ఎలుగులో ఉండాలి. మీరు 2 ఓట్లు వేసిరా? మా ఆయన నేను కూడా వేసేసాం. నాకు పింఛన్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు పథకాలు ఇచ్చారు కదా, మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దత్తపుత్రుడు గిట్ల అని చెప్పి మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారిని. దత్తపుత్రుడు అంటే తెలుసా నీకు? నాకు తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి పైసలు ఇచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కింద పని చేస్తున్నాడు అంట. నమ్ముతావా? నమ్మనండి. మరి జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడు? ఎలాంటోడు? గుండెలు తీసిన బంటు. ఈ జగన్మోహన్ పైకి కనపడటం లేదు. చంద్రనాయుడు బాబు మోపుతున్నారు గాని యథార్థంగా జగన్ చేసిందంతా మోసం. పైకి అమ్మఒడి డబ్బులు, ఈ డబ్బులు, ఇంటింటికి వాటర్లను పంపించడం, ఇవ్వడము, చెత్త కుండీలు ఎట్టడం అంటున్నారే గాని బియ్యం ఎంత రేటు, ఉల్లిపాయలు ఎంత రేటు, ఆయిల్ ఎంత రేటు, మన మీద ఎంత తీసి మనకి ఎడుతున్నాడు, ఎన్ని కోట్లు దాశాడు. నేను ముసలిదాన్ని ఖచ్చితంగా చెప్తాను. నాకు పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, నా కొడుకులు లేరు, ఎవరు లేరు, నా భర్త నేనే బతుకుతున్నాం. నాకు ఇగో వాళ్ళు ఇచ్చిన డబ్బులు కూడా నీకు తీసుకోలేదు. నేను ఇచ్చిరా నీకు? నాకు ఇవ్వలేదు, నేను తీసుకోను. మరి పవన్ కళ్యాణ్ గెలుస్తాడంటవా? గెలకపోతే ఇక్కడే ఉంటాను. ఇక్కడ తల్లి గెలుస్తాడు. నా గుండెకాయ సాక్షిగా చూస్తుంది. నా కొడుకులు లేరు. ఫస్ట్ మీరు ఏడవకండి. మీరు నా కొడుకులు లేరు. పవన్ కళ్యాణ్ నా భర్త తేవాలని నేను తినాల. నాకు నా కూతురు నాకు ఎవరు పెట్టరు. నా పవన్ కళ్యాణం కలాల. మరి పవన్ కళ్యాణ్ వస్తే ఏమైనా చేస్తాడా నీకు? నాకు ఎవప్పన్నా పర్వాలేదు, ఆయన పరువు కావాలి. నాకు కూడద్దు. నా కొడుకులాటోడు ఆయన పరువు కావాలి, ఆయన నిలబడాల. చంద్రనాయుడు బాబు కాడ పిల్లిని తీసుకెళ్లి సంకల పెట్టి వదిలేడు పిఠాపురాన్ని అన్నాడు. నాకు జగన్ అన్నాడు. జగన్ మరి పవన్ కళ్యాణ్ గెలిచినాక జగన్ ఏమంటావు? ఏమంటాను? ఇదివరకు పులి పిల్లి పులి అయ్యింది అంటాను.
పిల్లి పులి అయ్యింది. ఎవరి కౌంటు? ఎవరు జగనంతో అంటాను పులి. అది ఓడిపోతాడు అనుకున్నారా? వాడు నా సత్యమైన నా తల్లి ఉంది, ఆయన నమ్ముకున్న తల్లి. ఓడిపాడు, ఎప్పటికీ ఓడిపాడు. నేను పోలీసు వాడు నన్ను ఈడ్చుకుని కొట్టుకెళ్ళినా నా కలియాలం అంతానే ప్యాన్ విడిచి పెడతాను. అది ఇప్పుడు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళమ్మ ఒక వీడియో చేసి పంపించింది. అంటే షర్మిలాకే నేను సపోర్ట్ చేస్తా, జగన్ కి సపోర్ట్ చేయను ఇట్లా అని చెప్పి మాట్లాడింది. సొంత కన్న తల్లే జగన్ కి సపోర్ట్ చేస్తలేదు. దాని గురించి ఏమంటారు మీరు? ఏంటంటే అందులో ఎంత తేడా ఉందో. 9 మాసాలు మోసి గాలికి దూలికి పోకుండా బిడ్డను పెంచినందుకు బిడ్డ మీద ఎంత ఇరస పుట్టిందో అది గుర్తుండాలి కదా తల్లికి. ఇదంతా ఇప్పుడు మన విజయమ్మ గారు ఇక్కడ లేరు, మన రాష్ట్రంలో బయట దేశంలో ఉంది. సో మన షర్మిల గారికి సపోర్ట్ చేస్తా, నేను జగన్ గారికి సపోర్ట్ చేయను గిట్లని చెప్పి, అంటే జగన్ గారి సొంత చెల్లెలే మా అన్న హంతకుడు గిట్లని చెప్పి అంటుంది కదా, వార్తల్లో వింటున్నాను కదా. వింటున్నా? మరి దాని గురించి ఏమంటావు? ఏంటంటే ఎంత నీచుకుడు అని అర్థం, అంతే కదా బాబా. పవన్ కళ్యాణ్ గెలిచినాక ఏమంటావు? పవన్ కళ్యాణ్ ఒకసారి కళ్యాణ్ గెలిచిన తర్వాత బాబు తాత ఊరంతా నా భర్త దొక్కిన డబ్బులు ఎట్టి ఊరందరికి పార్టీ ఇచ్చేస్తాను. పార్టీ మళ్ళీ అలాగెలా కాదు, పార్టీ ఇచ్చేస్తాను. నా భర్త రిక్షా దొక్కుతాడు, అదో ముసలాడు కాదు. మరి ఎంత వస్తాయి పైసలు? పైసలే నాకు జగనం ఇవ్వకపోయినా పర్వాలేదు, పింఛని. రిక్షా దొక్కితే ఎంత వస్తాయి మీకు పైసలు? ఒక రోజు ముసలోడని ఒక రోజు తొక్కుతాడు, ఒక రోజు వేస్తాడు లోడు, లేకపోతే వేయరు. రిక్షా దొక్కిన పైసలతో మీరు పార్టీ ఇస్తారా? ఇస్తాను, జడ్జాగా ఇస్తాను, పార్టీ ఇస్తాను. పవన్ కళ్యాణ్ నేను ఇది చూసి పిలుస్తాడులే. పవన్ కళ్యాణ్ పర్వాలేదు బాబు. నేను రిక్షా దొక్కి నా భర్త తెచ్చిన డబ్బులతో గెలిచిన తర్వాత నా ఓళ్ళకి అందరికి నాకు దేవుడు ఇస్తాడు కాబట్టి నేను పార్టీ ఇస్తాను. అది పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే ఏడుస్తా ఉంది, ఎందుకంటారు ఇట్లా? ఆవిడ మనుషులు గెలమని. అంటే కొంతమంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లి పిల్లి అని చెప్పి చాలా చేశాడు, గోసింది వచ్చింది, ఏం చేసి లేదాడు. ఆడు చేసేది ఏం లేదు, లేపన చంపేయాడు, ఉన్నవాడు నిలబెట్టాడు. అది ఇప్పుడు ఓటు వేసేసారా? చూపి ఎవరికి వేసారు మళ్ళా? మా కళ్యాణ్కే. మీ కళ్యాణ్కేనా? లేదు, ఇప్పుడు కళ్యాణ్ గారు గెలిచాక నువ్వు రిక్షా దొక్కిన పైసలతోటి మొత్తం పార్టీ ఇస్తా. పార్టీ ఇచ్చేస్తాం ఆవిడ. ఇచ్చా రిక్షా దక్కే కాదు, మా దగ్గర ఉన్న కాడికి పార్టీ చేస్తాం. రిక్షా దగ్గర పెడతా. నా బావకి వెళ్ళాలా? థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? నా పేరు రాజేశ్వరి అండి. అడ్డాల ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? స్థానికులు అండి. ఇప్పుడు ఓటేనికి పోతున్నామా? అవునండి. ఇప్పుడు ఇవన్నీ ఓట్లు ఎక్కడ? మీ నెంబర్ ఎంత? 162. 162. అంటే ఇప్పుడు ఎట్లుంది మరి ఎలక్షన్ దగ్గర? ఏంది కథ, ఏం నడుస్తుంది? కళ్యాణ్ అండి ఫుల్ గా మొత్తం ఊరంతా కూడా వైసీపీ మోసాలన్నీ భరించలేక జనాలు ఓటు కళ్యాణ్ గారికి వేస్తున్నారండి. మొత్తం చెరువే కాదు, పిఠాపురమే కాదు, అంతా కళ్యాణ్కే అండి, పవన్ కళ్యాణ్ గారికే. అంటే మొన్నటి వరకు వంగగీత గారు మాట్లాడిన మాటలు గుర్తా ఉన్నాయి. అంటే నన్ను అందరూ ఏడిపిస్తున్నారు, హేళన చేస్తున్నారు. అవునండి, వ్యక్తిని బట్టి ఏడిపిస్తున్నారంటే ఆవిడ తెచ్చుకున్న ముప్పు అది. ఇప్పుడు ఒక కష్టం అంటే పేదోడికి ఒక 10 రూపాయలు ఇవ్వడం, ఆడు నిజంగా డబ్బు ఉంటాడు ఎవరిని అడుక్కోడు కదండి. ఆడికి లేకే కదా వస్తాడు అన్నం పెట్టమని 10 రూపాయలు ఇమ్మని. మరి అవన్నీ లేనప్పుడు ఆ పేదోడు ఓటు ద్వారానే సమాధానం చెప్తాడండి. ఆడికి ఒక రోజు వచ్చింది, ఈ రోజు నాకు ఒక ఓటు ఉంది, అది వినియోగించుకోవాలి అని ఓటు ద్వారా గుద్ది చెప్తారండి వాళ్ళు. కానీ అండి మాకు డౌట్ ఉందండి, ఈవీఎంలు మాత్రం ఏమన్నా మోసం అయితే మాత్రం మేము చెప్పలేం, కానీ మొత్తం పవన్ కళ్యాణ్ అండి పిఠాపురం మొత్తం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్ కేసు ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ చేసి చేస్తారంటారా ఈ ప్రభుత్వం? మాకు అనిపిస్తుందండి, మా ఈవీఎంలు ఏమైనా తప్పు అయితే మేమేం చేయలేమని జనాలు అందరూ పవన్ కళ్యాణ్ కే వేస్తున్నారు. పిఠాపురం అంతా వన్ సైడ్ అంటారు. వన్ సైడ్ అండి. వంగగీత గారి ఎలక్షన్ అయిపోయినాక వంగగీత గారి పరిస్థితి ఏంటండి? అది ఆవిడకే తెలియాలండి, అదైతే మాకు తెలీదు. మేమందరం మాత్రం పవన్ కళ్యాణ్ గారిని మేము ఓసీ కాపండి, కాపని కాదు ఇక్కడ బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ లేరండి. అంటే కళ్యాణ్ గారికి కులాల గురించి అసలు ఏం తెలియదు. మేమందరం ఒకటండి, కాకపోతే ఎస్టీ లేరు ఇక్కడ. మేమందరం కలిసేసి మేము పవన్ కళ్యాణ్ గారికి వేస్తాం. అంటే నిన్న వంగగీత గారు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కొంతమంది కొట్లాడారు. అంటే కొట్లాడారండి. ఇక్కడ చెరువులోనండి
ముగ్గురు కౌన్సిలర్లు ఉన్నారండి. బానపల్లి రాంబాబు గారు, ఇంకా ఆవిడ నీలవేణి గారు, రవండి బండి రవణి, ముగ్గురు వ్యక్తులు కూడా ₹1 కోటి వరకు వీళ్ళందరి పేర్లు ఈ స్లిప్లు అట్టుకుపోయి వీళ్ళందరి పేర్లు పట్టుకుపోయి తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకొని ప్రజల్ని మబ్బి పెట్టేసి గంటకోసారి తిప్పుకొని మీకు ఇంకో గంటలో డబ్బులు పంపుతాను పెడతామంటే ఆశ కదండి. ఎరి ప్రజలు వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగి అలసిపోయి శ్వాస వచ్చి పడిపోయి రోడ్డు మీద. ఒక అతను అయితే సూసైడ్ చేసేసుకుంటాను అంటున్నాడు మా సెట్ దగ్గర. పైసలు ఇస్తానని మోసం చేశారు. మోసం భరించి పైసల గురించి కాదండి, మోసం. అక్కడ మోసం గురించి నేను చచ్చిపోతానంటే మేము బతిమాలి గ్లాస్ నీళ్లు ఇచ్చి అతనికి లేకపోతే కూర్చోబెట్టి ఇంటికి పంపించాను ఇంకో కుర్రోడిని ఇచ్చి. అయితే ఆ మోసం జరగకూడదు కదండి, వాళ్ళని అలా మబ్బి పెట్టకూడదు కదా జనాల్ని. వేయరండి ఎవరు, ఎందుకంటే డబ్బు కాదండి అక్కడ. వాళ్ళు మోసాన్ని భరించలేకపోయారు. మొత్తం అందరూ కూడా వచ్చి కళ్యాణ్ గారికి వేసారండి. ఈవీఎంల తేడా అయితే మేము చెప్పలేము. మా ఇంట్లో అండి, మా ఇంట్లో 9 ఓట్లు అండి. 9 ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము ఎమ్మెల్యే గారికి వేస్తామని ఫస్ట్ ఎంపీ 2 ఓట్లు ఎంపీకి శ్రీనివాస్ గారికి వేస్తామండి. ఎమ్మెల్యే గారేమో పవన్ గారికి వేస్తామండి. తెలుసండి. మీ పేరు? బాబురావు అండి. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం స్థానికులు అండి. మరి ఎట్లుంది ఎలక్షన్ మూమెంట్? చాలా బాగుందండి. గ్లాస్ కి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తాడండి. అంతా వన్ సైడ్ అయిపోయిందండి. వంగగీత పోయిందండి, కాలా పోయిందండి, ఆకిచ్చిందండి, ఆకేసిందండి, భోజనం పెడతాను ఆకేసిందండి, రాలేదండి. ఇంకా ఎక్కడ పోయిందో ఏమైపోయిందో చూస్తా ఎదుగుతున్నారు దాని కార్యకర్తలు. అందరికి మొత్తం వంగగీతనే అంటారు. ఎవరంటున్నారండి వంగగీత అని? చాలా మంది మాట్లాడుతున్నారు. ఏం పడవండి, 30 ఓట్లు 30,000 పడతాయి. ఉన్న 2,30,000 ఓటింగ్, 2,30,000 ఓటింగ్ లో 30,000 పడతాయి వంగగీతకి. 2 లక్షల ఓట్లు పవన్ కళ్యాణ్ పడతాయి, పక్క పడతాయి. జై జనసేన. మంచి మూమెంట్ లో ఉన్నారు. ఇందాక పాడిన వాడు ఏమున్నదక్కో ఏమున్నదక్క, ఏ తాకు ఇచ్చావు నువ్వు, టాటాకు ఇచ్చింది అది, టాటాకు ఏ తాకు కాలోకి పోయే అక్కో ఏమున్నదక్క. అవును కానీ నువ్వు ఓటు ఎవరికి వేసినాగా? ఒక నిమిషం, ఫస్ట్ ఓటు ఎవరికి వేసినావు? ఫస్ట్ నెంబర్ ఎంత? ఎంపీ 9, సెకండ్ 4 ఎమ్మెల్యే ఎవరైనా పవన్ కళ్యాణ్. ఏమైతాడు నీకు? ఏమైతాడు? మా అబ్బాయి గెలుస్తాడా? పిఠాపురం వచ్చాడు, గెలిచేసాడు. 1,00,000 ఓట్ల మెజార్టీలో వచ్చేసాడు. వెళ్ళండి. మరి ఎవరికైనా చెప్తానా ఇంటి పక్కన వాళ్ళందరికి? అందరికి చెప్తా. పబ్లిక్ అక్కడ మర్రారు, అక్కడ కవరపారం మర్రారు. ఓ బంపర్ మెజార్టీ అక్కడ అయిపోయింది. ఇంకేం లేదు, నిన్న బాగా అయిపోయింది. నిన్న బాగాను అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు పైసలు వంచారు ఇట్లా చెప్పి వల్ల వచ్చిందండి. ఇప్పుడు ఇది వాళ్ళు అది చేసుకున్నారు. అది ఇంకేం లేదండి. నైట్ మారిపోయిందండి అంతా. అలాగైనా ఇప్పుడు అలాగైనా పవన్ కళ్యాణ్ గారు 50-60 ఓట్లు మెజార్టీ మీద నెగ్గును. ఇప్పుడు తన అన్నట్టు ఇప్పుడు లక్ష కాదు ఇంకా పైన ఉంటుంది. లక్షనా? చూడండి అంటే 2,30,000 ఓటింగ్. మొన్న మన వంగగీత గారు మీటింగ్ లో మర్చిపోయారు. ఒకవేళ ఆవిడ గాని వంగగీత గాని అదే మీటింగ్ ఫస్ట్ లో పెడితే ఏదైనా కొద్ది సానుభూతి వచ్చిందండి. ఇప్పుడైతే సానుభూతి లేదండి. వారు వన్ సైడ్ గ్లాస్. కొన్నిదల పవన్ కళ్యాణ్ గెలిపించే బాధ్యత మాది. పిఠాపురం వాస్తువులో మాది అండి. ఏం చూడక్కలద్దు. వారు వన్ సైడ్ అండి. జై జనసేన. మీరు చూడక్కలద్దు. రేపు మెజార్టీ తోటి మేము మాట్లాడుతాం. ఇప్పుడు ఏం కాదు. ఇప్పుడు ఎన్ని అనుకున్నా తొక్కలేదు, మెజార్టీతో మాట్లాడాలి. ఇప్పుడు ఏమనుకున్నా మనం అవుతుంది కదా. రేపు గెలిచిన తర్వాత పిఠాపురానికి మెజార్టీ ఎంత వచ్చిందో అప్పుడు మేము ధైర్యంగా చెప్పడానికి బాగుంటుంది. వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు విశ్వనాథం అండి. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? అవునండి. మీ పోలింగ్ బూత్ నెంబర్ ఎంత? మాది 162 అండి. 162. ఎట్లా జరుగుతుంది మొత్తం ఎలక్షన్? బాగా జరుగుతుందండి. అంతా గ్లాస్ లోనే ఉందండి బండి. మొత్తం గ్లాసేనా? మొత్తం అండి. 100కి ఏమన్నా 10 పోతాయండి అంతే. ఉన్నాయన్నీ కూడా గ్లాస్. ఇంకా ఏం అనుమానం ఏం లేదండి. 164 బూత్ దగ్గర లైట్లు అనేది సరిగ్గా కనిపిస్తలేవు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అది కొద్దిగా డల్గానే ఉందండి. అది ఎందుకు వల్ల అంటారు? అది మరి అది ఏంటన్నది నాకు తెలియదండి. మరి ఎంత మంది కోట్ వేపించినావేంటి?
నేను చెప్పడైతే 150 మందికి చెప్పానండి. నా వెనకాల ఉన్న వాళ్ళకి అందరికి గ్లాస్ ఎక్కువ వేయమని చెప్పాను. 150 మందిగా? మరి ఎట్లుంది సర్కిల్ అంతా ఇక్కడ? సర్కిల్ ఏంటంటే బ్రహ్మాండంగా ఉంటదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వైసీపీ పార్టీ వాళ్ళు దాని గురించి మనకి చెప్పే పని ఏమి లేదు సార్. లేదండి, నిన్న తిరుగుబాటు ఎక్కువ వచ్చిందండి. నిన్న తిరుగుబాటు ఎక్కువ వచ్చింది. ఏమవుతుందండి, డబ్బులు సరిగా పంచకపోవడం కారణం అండి. అదండి, దానివల్ల ఎప్పటి జనాలు చాలా మందికి వస్తుందండి. జనసేనకి అయితే మట్టి మాత్రం ఆ విధానం లేదండి. డబ్బుతో పని. మనకు రూపాయలు ఏదో ఇవ్వలేదండి. మనకు కావాల్సిన ఆడు కాదు. నువ్వు ఫస్ట్ ఓటు ఎవరికి ఇష్టం? ఫస్ట్ ఓటు ఫస్ట్ అంటే నా ఇప్పుడు ఫస్ట్ ఓటు ఎమ్మెల్యే ఫస్ట్ ఓటు ఫస్ట్ ఎంపీకి అండి. నెంబర్ ఎంత? 9 అండి. సెకండ్ గ్లాస్ పవన్ కళ్యాణ్ 4వ నెంబర్. సూపర్ బాబాయ్, థ్యాంక్ యూ. మమ్మీ పేరు? నా పేరు శ్రావణి. ఎక్కడ ఉంటారు? నేను కాకినాడలో ఉంటాను. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నాను. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? పిఠాపురమే, మాది ఓన్ హౌస్ ఇక్కడే పక్కన. ఓటేనికి కాకినాడ నుంచి పిఠాపురం. మరి ఎట్లుంది, ఎవరికి ఇద్దాం అని చెప్పి అనుకుంటా? ఫస్ట్ ఓటా? ఫస్ట్ ఓటు. ఎవరికి ఇస్తారు? జనసేనకి వేస్తాం. అయ్యా, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే స్మైల్ వస్తుంది కదా. మీరు ఇప్పుడు ఓటేయాలి కదా, ఫస్ట్ ఓటు ఎవరికి వేయాలి, సెకండ్ ఓటు ఎవరికి వేయాలో తెలుసా మీకు? అదే ఫస్ట్ 9కి వేయమన్నారు, తర్వాత 4కి వేయమన్నారు. ఇక్కడ థ్యాంక్ యూ. అన్న మీ పేరు? రాజా. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? ఓటేసేసావనా? దోటు. ఎట్లుంది మరి మూమెంట్, ఎవరికి వేసావు? ఎవరికి వేసాకలేదు. క్లాస్ ఎప్పుడన్నా ఎనీ టైం క్లాస్ మంది. మరి ఫస్ట్ ఓట్ ఎవరికి వేసినావు, సెకండ్ ఓట్ ఎవరికి వేసినావు? ఫస్ట్ ఉదయ్ శ్రీనివాస్ గారిది ఎంపీ, నెక్స్ట్ ఏమో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది ఎమ్మెల్యే. ఎట్లుంది మరి మూమెంట్? నిజంగా వారు వన్ సైడ్ అయిపోయింది. కొన్ని భయాలు అట్టుకున్నాం నిన్నటి వరకుని. రోజు పొద్దున వాటర్ రెస్పాన్స్ చూసి, లాడ్ బూతుల రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా తిరుగుతున్నాం. ఇప్పుడు అయితే బయట గుండెల మీద చేసి తిరుగుతున్నాం. అంత హ్యాపీ, అంత ఫ్రీగా ఉన్నాం అంటే అర్థం చేసుకోవచ్చు మీరే, అంత ఫ్రీగా ఉన్నాం. వంగగీత గారి సైడ్ నుంచి ఎవరు వస్తలేరు? వంగగీత సైడ్ నుంచి ఎవరు వస్తారు? రాలెట్స్ కొట్టేశారు వంగగీత ఇంట్లో. అలా కౌన్సిలర్ ఇంటికి వెళ్ళి రాలెట్ గారు కొట్టేశారు. కానీ అన్ని అయిపోయినాయి. సినిమా ఏమైంది, డబ్బులు పంచి పెట్టుకోవడాలు, ఇలాంటి ఓటు డబ్బులు ఇచ్చుకోవడం, కొండాలు పెట్టినప్పుడు ఇంక ఇలాంటివి ఉంటాయి. అంతే, సగం మందికి ఇచ్చడం, సగం మంది ఇవ్వకపోవడం, ఊరుకుంటారు జనం. ఇస్తే మొత్తం పంచుకోవాలి, అయితే పంచుకోవడం మానేయాలి. ఎవడు జేబులు పెట్టుకోవడం, ఎవడు ఎట్టినట్టు తెలియదు. మీకు వచ్చినాయి మరి పైసలు? ఓటుకు డబ్బులు తీసుకుంటే నేను నా హక్కు నేను కోల్పోతాను. రేపు పొద్దున నేను ఎవరన్నా అడగడానికి నేను నా ఇంటికి తెచ్చినా సరే నేను బయట పంపమంటాను డబ్బులు. ఇప్పుడే కాదు, 2014 ఎన్నికలు కూడా నా ఇంటికి డబ్బులు తెచ్చినా సరే బయట పంపి, ఎందుకంటే నా హక్కు నేను కోల్పోతాను. అది నేను మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన వంగగీత గారిని గెలిపిస్తే ఆడికి 5 డిప్యూటీ సీఎంలు, ఎవరికన్నా 5 డిప్యూటీ సీఎంలు ఉంటారా ఎవరికన్నా? డిప్యూటీ సీఎం పేరు చెప్పండి. అదే అన్నారు, ఇప్పుడు లేడీ ఉన్నారు కదా, లేడీస్ వైఎస్ఆర్సీపీలో వాళ్ళ పేర్ల పసుపు అసలు పట్టించో మానేసాం వాళ్ళని. అదే ఎవరు నేను తెలుస్తుంది? వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రాడు, లేదంటే ఇంకోటి ఎంపీ ఉన్నాడు కదా బాబాయ్, ఎవరు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి. వాళ్ళు తప్ప ఎమ్మెల్యేని కూడా కలిసారు ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గానే. అపాయింట్మెంట్లు ఉన్నాయి వాళ్ళకి. ఎవరికి ఉపముఖం ఇచ్చేస్తాడో, దేనికి ఇచ్చేస్తాడు, వాళ్ళు ఎంత పాలేదు అంతా. మరి వన్ సైడ్ మొత్తం ఇంకా చూసుకోలేదన్న. థ్యాంక్ యూ. అమ్మ మీ పేరు? ఓటేసావా? ఎవరికి ఇష్టం అమ్మ ఓటు? గ్లాస్ కి ఇష్టం. మరి గ్లాస్ కి ఎందుకు ఇష్టం? ఫ్యాన్ కి వేయాల్సింది కదా. మాకు ఇప్పుడు ఇష్టమైందండి. పవన్ కళ్యాణ్ తెలుసా నీకు? తెలుసండి, వచ్చారు మనం చూసామండి. మంచిగా చేస్తాడా? చూసాం, మంచిగా చేస్తారంట. మరి మా లాంటి ఇంకా మంచిగా అభివృద్ధి చేస్తారని వేసాం. ఒక ఓటు ఇష్టమా, 2 ఓట్లు గ్లాస్ కి ఇష్టమా? 2 గ్లాస్కే. థ్యాంక్ యూ అమ్మా. 2 గ్లాస్కే అండి. మాకు మా పవన్ కళ్యాణ్ రావాలా, పిఠాపురం వచ్చారని ఆనందంతో చేసాం. థ్యాంక్ యూ అమ్మా. కనకమ్మ. పిఠాపురమేనా? ఓటేసారమ్మా? ఎవరికి వేసారు ఓటు? గ్లాస్. గ్లాసా? ఒక ఓటా 2 ఓట్ల? 2 ఓట్లు గ్లాస్ వేసిరా? నా మీ పేరు? శివగంగాధర్ అన్న. ఓటేసారా? వేసాను. ఎలా ఉంది? ఓకే అంతా జయ పవర్ స్టార్ ఇక్కడ పక్కాగా. అంటే వైసీపీ సైడ్ నుంచి ఇచ్చి దరిద్ర నాశనం పక్కాగా. ఈ సంవత్సరం మాత్రం పిఠాపురం తరపున జనసేన నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నా పేరు కొనిదెల పవన్ కళ్యాణ్ అనే మాట మాత్రం పక్కాగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మూగుమోద్దండి. అంటే వైసీపీ పార్టీ వాళ్ళు పైసలు పంచారు మొత్తం నైట్ కొంతమందికి అంది, కొంతమందికి అందలేదు. అది వేరే విషయం అన్న. ఎంత తీసుకున్నా తీసుకోకపోయినా మాత్రం పక్కాగా జనసేన తరపు మాత్రం అందరూ ఉన్నారు అన్న సైడ్. పక్కా గ్లాస్ అన్న ఇక్కడ, పక్కా అందరూ ఉన్నారు గ్లాస్. అంటే ఇప్పుడు వంగగీత గారి ఇంటికి వెళ్ళి కొంతమంది కొట్లాడారు. లేదన్న, కొట్లాడినా కదా ఆవిడ గురించి ఏమి లేదన్న.
అసలు అంటే ఒకటే ఓటు వేసిరా లేకుంటే రెండు ఓట్లు? రెండు. థ్యాంక్ యూ అన్న. అమ్మా మీ పేరు? వేమగిరి వరలక్ష్మి. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం స్థానికులు. ఇప్పుడు ఓట్లు వేసే దగ్గర మీకు అన్ని మంచిగా కనిపిస్తున్నాయి అమ్మా గుర్తులు గిట్లా? మంచిగానే కనిపిస్తుంది. కనిపిస్తున్నాయి. మరి ఎట్లుంది లోనా? బానేనా? మరి ఎవరికి వేసారు ఓటు? అలా చెప్పకూడదు కదండి. మొత్తం అయితే మంచిగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఈవీఎం మిషన్లు సరిగ్గా కనిపిస్తలేవు అని చెప్పి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. బాగానే కనిపిస్తుంది. రెండు ఓట్లు వేయాలి మీరు. రెండు ఓట్లు ఒకటే పార్టీకి వేసిరా లేకుంటే వాళ్ళకి వీళ్ళకి వేసిరా? ఓకే థ్యాంక్ యూ అమ్మా. జయశ్రీ చంద్రిక. ఇక్కడ మీ ఫస్ట్ ఓటా? ఎవరికి వేస్తారు? పవన్ కళ్యాణ్. అంటే మీరు రెండు ఓట్లు వేయాలా? ఫస్ట్ ఓట్ ఎవరికి వేసారు? సెకండ్ ఓట్ ఎవరికి వేసారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్, రెండు అదే ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు? తంగర్లో ఉదయ శ్రీనివాస్ గారికి, తర్వాత పవన్ కళ్యాణ్ వేసారా? మరి ఈవీఎం మిషన్ లా సరిగా కనిపిస్తలేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో మీకు ఓకేనా? మీకు మంచిగా మంచిగానే కనిపించింది. ఓకే థ్యాంక్ యూ. నా పేరు సూర్యరామయ్య అండి. ఇక్కడ పిఠాపురం స్థానికులేనా? పిఠాపురం స్థానికులు. పోలింగ్ బూత్ నెంబర్ ఎంత అండి? పోలింగ్ బూత్ నెంబర్ 165 అండి. 160. ఇక్కడ అన్ని మంచిగానే ఉన్నాయా? బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. గొడవ గోళ గట్రా ఏమీ లేవు. అంటే ఇక్కడ పోలింగ్ బూత్ నెంబర్ దగ్గర అంటే 146 దగ్గర అంటే అటు సైడ్ రోడ్ మీద అక్కడ లైట్లు అనేది సరిగ్గా కనిపిస్తలేవు అని చెప్పి మాకు అటు సైడ్ తెలియదు. ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర మేము వెళ్ళామండి. ఇప్పుడు ఓటు వేసి వచ్చాను. చాలా సక్రంగా ఉంది. గొడవ గాని గోళ గాని ఏమీ లేదు. మరి వేరే పార్టీస్ ఎవరైనా వచ్చి ఏమైనా కొట్లాడడం కానీ ఎవరు ఏం రాలేదు. ఎవరు ఏం రాలేదు. ఎవరో వచ్చినా మేము ఊరుకోం. అంటే మీరు రెండు ఓట్లు వేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఓట్ ఎవరికి వేసారు? సెకండ్ ఓట్ ఎవరికి వేసారు మీరు? మాకు నచ్చిన వాళ్ళకి వేసాం. అదే అండి ఎంపీ గారికి వేసారా? ఫస్ట్ ఎంపీ గారికి వేసామండి. సెకండ్ ఓట్ ఎమ్మెల్యే గారికి వేసాం. ఓకే థ్యాంక్ యూ బాబాయ్.